దినోత్సవం చేశాను. ఈరోజు మన జీవితపట్నంలోని 17వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ అన్నగారి గవర్నమెంట్ని ముందుగా చిక్కుకోవాల్సి అయితే ముఖ్యంగా అన్నగారు మాకు సంవత్సరం ఇవ్వండి. అంటే గతంలో ఎన్నికల్లో ఇలాంటి ప్రచారం ఉంది, దామోదర్ రాజనరసింహ గెలుపు కోసం ఎలాంటి కృషి చేశారని అభివృద్ధి చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు ఇంటర్వ్యూ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ పడవ ఇంట్రెస్ట్గా చూడవచ్చింది కోరుతున్నాం. ఏంటి విషయాలు? అంత బాగా అంత బాగానే చెప్పండి. ప్రత్యేక ప్రచారం ప్రజల్లో ఇంటర్వ్యూ కార్యక్రమాలు చేశారు. 84%, 86% వచ్చింది. అందులో మా విజయాన్ని కూడా 100% అసలు. అయితే ప్రజలలోకి మీరు ఆందోళన చేస్తూ ఉన్నటువంటి మండలాలు, గ్రామాలు అన్ని తిరిగి ముఖ్యంగా ఆందోళన పట్టణంలో కూడా మరి ప్రజలలో పోయి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకొని ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఏ నాయకుడు అయితే బాగుంటాడు అని అనేది అయితే నువ్వు ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, మరి ఎవరైతే బాగుంటారో అని పెట్టే దానికి 100లో 84% దామోదర్ రాజనరసింహ గారికి తెరచింది. అయితే ఆ కృషి ఖచ్చితంగా మీదుంది. అంటే ప్రజలలో ఎలా ఉందో మాకు అప్పుడే తెలిసిపోయింది. కాబట్టి మేము 100% నరసన్న ముచ్చట ద్వారా మాకు కొద్దిగా ఇంకా ఈజీ అయిపోయింది. అందుకోసం ప్రజల్లోకి ఈజీగా తెచ్చుకోపోవాలి. అంటే వాళ్ళు ఏం చేయలేదు, మేమేం చేయడానికి సిద్ధం ఉన్నాం అనేది ప్రజలలో చెప్పడానికి మీ ఛానల్ నరసన్న ఛానల్ అది బాగా ఉపయోగపడదు. ఇది మాత్రం వాస్తవం. సార్ ఏమనుకుంటున్నారు మా ఛానల్ కోసం? 100% నరసన్న మా లోకల్గా ఏ కార్యక్రమం అయినా నరసన్న ముచ్చట ద్వారా నరసన్న మంచిగా కవర్ చేస్తాడు. ఏ కార్యక్రమానైనా తెలిస్తే వెంబడి వచ్చేస్తాడు. ఇటువంటి కార్యక్రమాలకు నరసన్న ముందే ఉంటాడు అని చెప్పి నాకు కూడా భావిస్తాడు. 100% ప్రేమ ఉంటుంది. నిజాలు కావాలి ప్రజలు కూడా కోరుతున్నది. ఎందుకంటే నిజాలు మాకు కావాలి, అభివృద్ధికి దారిలో ముందుకు వెళ్ళాలి. అంటే ఎట్లా వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది, ప్రజలకు తీసుకెళ్ళడానికి మా బాగుంటుంది కదా. కాబట్టి మీ అమూల్యమైన అవకాశం కూడా నిజాలు చెప్పాలని మా మంచి 100% నేను నిజాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సన్న. మీరు అడిగిన ప్రశ్నకు తప్పనిసరిగా నరసన్న వచ్చడం ద్వారా ప్రజలందరూ కూడా నిజం చేసేటట్టుగా మా జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలందరి ముందు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ప్రజలకు జవాబుదారితనం ఎట్లుండాలి అని అంటే ఆయన వాళ్ళు నేర్చుకోండి ప్రజల్లో పోతున్నాను అసలు. వాస్తవంగా ఆయన నాకు అన్ని నేర్పించిండు, అన్ని నాకు ముందు చూపు మార్గంలో నిలబెట్టిండు. కాబట్టి నేను ఆయన కోసం కొట్టడానికి సిద్ధం ఉన్నా. ఆయన కోసం ఎన్నిసార్లు జైలు పోవడానికి సిద్ధమైనా. నాకు 10-12 కేసులు పెట్టారు. ఆయన కూడా పెట్టినా నేను భయపడలే. ఖచ్చితంగా దామోదర్ గారు ఉన్నారు నాకు. ఖచ్చితంగా ఆయన సహసహకారంతో ముందుకు పోయినా, ఆయన సహసహకారంతో ముందుకు పోయినా, ఇప్పుడు ముందుకు పోతా. ఆయన రేపు నేను ఇప్పుడు చెప్తున్నా, ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఆయనే కూడా ఉంటాను. నేను ఖచ్చితంగా రాజకీయంలో ముందుకు పోతా. ఆయన ఇచ్చినా ఇవ్వకుండా ఏ పదవి అయినా సరే నేను గట్టిగా అడిగి నేను సరిస్తారా, నాకు అట్లా రాదు, నాకు అవసరం లేదు. నాకు పెద్ద ఏ నిర్ణయిస్తే అది అంతే తప్ప మనం ఆయనకు మళ్ళీ ఎదురు మాట్లాడుతూ అట్లుండ రాజకీయంలో. ఎందుకంటే ఆయన ముసుడిగా మాట్లాడే వ్యక్తి. కాబట్టి మా దామోదర్ రాజనరసింహ గారు ఆయన ఏది చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఫోన్ చేసి కార్యక్రమం చేయాలంటే చేస్తాను. నాయకులం అందరం మేమందరం కూడా కార్యకర్తలాగా పనిచేసి దామోదర్ రాజనరసింహ గారిని ఆందోళన నియోజకవర్గానికి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాలని మేమందరం కూడా కంకణ బద్దలే ఉన్నాం. అయితే ముఖ్యంగా మన సీనియర్ క్యాండిడేట్లు కావచ్చు, అంటే సీనియర్ కార్యకర్తలు, సిడిఆర్ అభిమానులు చాలామంది ఉన్నారు. సిడిఆర్ అభిమానులు కూడా ఇప్పటికి కూడా వాళ్ళు కొన్ని వాళ్ళల్లో మాకు తెలిసిన సంవత్సరం వాళ్ళలో కావచ్చు, గ్రామాల సర్పంచ్లో కావచ్చు, రెబల్ అభ్యర్థిగా వేస్తే మాకు వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మేము రెబల్ అభ్యర్థిగా వేసి ఇది వాడే అవకాశాలు తాకొస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది సమాచారం వచ్చింది. అండ్ మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే కొంచెం కంపల్సరీ అదే ఉన్నా వాళ్ళ సీనియర్ నాయకులను. ఎందుకంటే మాకు ఇబ్బంది అవుతుంది. మేము 10 సంవత్సరాలు 15-20 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం. అక్కడ కష్టపడ్డా కానీ మాకు సహకరిస్తుండ్రు. కానీ మాకు సార్ను కలవనీయకుండా ఛాయిస్ చేస్తుండ్రు. సార్ వస్తే సార్ దగ్గర పోనీకి అవకాశం ఇస్తలేరు. వాళ్ళే ముంగట ఉంటున్నారు. మేము యువకులం ఎప్పుడు చెప్పుకోవాలి, మా సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి, సార్ కోసం మేము ఎన్ని సంవత్సరాలు నేను చూడు 12-13 సంవత్సరాలు 3 దఫాలు
స్థానం పెడుతున్నాను. కాబట్టి నేను నాకన్నా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి అందరూ కానీ పెద్దలు చాలామంది పార్టీ కోసం సేవ చేస్తూ ఉన్నారు, సేవ చేస్తారు. ముఖ్యంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ముందు వరుసలో ఏదైనా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది. ఖచ్చితంగా ఆ నాయకులను కార్యకర్తలను సార్ గుండెల్లో పెట్టి కాపాడుకుంటారు. ఇది వాస్తవం, నీకు లేదు. ఎందుకంటే దామోదర్ రాజసింహ గారు మహారాజు మీకు తెలుసు. ఆయన నరసన్న ఏం చేస్తాడు, చిట్టిబాబు ఏం చేస్తాడు, ఏం పని చేస్తాడు అనేది అక్కడనే ఉండి మొత్తం తీసుకుంటాడు. సార్ ఎవరికి న్యాయం చేయాలి, ఎవరిని దగ్గర తీసుకోవాలి, ఎవరికి ప్రేమ చూపించాలనేది మా నాయకుడికి భగవంతుడు లాంటి మా దామోదర్ రాజసింహ గారికి ఖచ్చితంగా తెలుసు. వాళ్ళకే న్యాయం చేస్తారు. కాబట్టి ఎవరైతే బాధపడుతున్నటువంటి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఏ వార్డులో కూడా నిలబడరు. నిలబడ్డా మా దామోదర రాజసింహ గారు మా మంత్రివర్యులు పిలిచి మాట్లాడి వాళ్ళకు ఎలాంటి అవకాశం ఉందో ఖచ్చితంగా వార్డులలో ఎంక్వైరీ చేసి వాళ్ళ ప్రజలలో సానుభూతి ఉందా లేదా, వాళ్ళు గెలిచే సత్తా ఉందా లేదా, అన్ని రకాలుగా ఉన్నారా లేదా అని ఎంక్వైరీ చేసే ఆ కార్యకర్తకి ఇస్తాడని చెప్పి సందర్భంగా తెలియదు. మేము ఆల్రెడీ మేము కొన్ని వార్డులలో పోయినామన్నా, వాళ్ళ పేరు చెప్పండి. చెప్పదు. ఎందుకంటే ఆ వార్డులలో పోతే మేము ఈ క్యాండిడేట్ కు ఓటు వేయము అట్లా ఎందుకు అని అడిగినాం. ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రితో సమానమైన మంత్రితోనే మంచి కలిసి పిలిచి ఉంటాడు. ఎందుకు ఏ రాజు జనరల్ క్వశ్చన్ టాప్ వచ్చిందన్న, అంటే వాస్తవానికి ఈ టాప్ వచ్చింది అంటే అన్న గతంలో ఏ పార్టీ వస్తే ఆ పార్టీ పోవడం ఒకటి, ఇంకోటి ఏంటంటే మాకు ఏం చేసిన అభివృద్ధి ఉంది. ఇప్పుడు సార్ వచ్చినా కానీ మాకు అభివృద్ధి అయింది, అంతకుముందు అభివృద్ధి ఎక్కడ పోయింది లేదు. వీళ్ళు ఏదో సార్ వచ్చిండు అభివృద్ధి చేసుకుందాము 4 రూపాయలు ఈ రకంగా అంటే చెప్పదు జనరల్ గా ఆ టాక్ నడుస్తుంది. కాబట్టి దానిపై మీ అభిప్రాయం ఏమంటారు అన్న? ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన రాజకీయాలలో శత్రువు ఉండరు, శాస్త్ర శత్రువు ఉండరు, శాస్త్రం కంపల్సరీగా ఒక పాట రావాల్సింది. అది మా పెద్ద ఆయన చూసుకుంటాడు. ఆయన ఆశీర్వాదంతో వాళ్ళు వచ్చారు. ఒక మాట మేము పెద్ద ఆయన మాటను ధిక్కరించాము, ఆయన ఎలా చెప్తే అలా. కాబట్టి వార్డులలో పరిస్థితి మాత్రం మా దామోదర్ చూసుకుంటారు. ఇప్పుడు వచ్చినా అప్పుడు వచ్చినా ఒకవేళ పని చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. అని కట్టుబడి ఉన్నాం సార్. ధన్యవాదాలు. చిట్టిబావన్న గదిలినాడు చూడు నడిచే నరసింగం తీరమ్మ. చిట్టిబావన్న గదిలినాడు చూడు నడిచే నరసింగం తీరం.